బాబు బిస్కెట్ బిస్కెట్ ఇంకా 4 days ఉంది ట్రిప్కి. లేటు బిస్కెట్ దగ్గరే కదా, 1.5 hours చూపిస్తుంది. జయచంద్ర బ్రో పెట్టు బిస్కెట్ దీంట్లో పెట్టారు ఒక గోల్డింగ్ నాకు సరిగ్గా బాబు ఛానల్లో బూతులు మాట్లాడొద్దు. తొంతూరులో సో ప్లాన్ అంతా రెడీ అయ్యాక ఏం డిసైడ్ చేసినామంటే మా బైక్స్ టోటల్గా 5, మేము వెళ్ళేదేమో 8 మెంబర్స్. సో 3 బైక్స్లో ఏమో డబుల్ అనమాట. సో ప్లాన్ అంతా రెడీ అయినాక మా బైక్స్ని ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్లో వేసి ఢిల్లీ నుండి బైక్స్ మీద రైడ్ స్టార్ట్ చేసి నా లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసి రెడీ ఉన్నా. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అయింది. సో మేము టోటల్గా 8 మెంబర్స్ అని చెప్పిన కదా, ఇప్పుడు మేము బాచుపల్లి నుండి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు బాచుపల్లి నుండి అయితే 4 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇంకా 4 మెంబర్స్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్లో కలుస్తారు అనమాట. ఓకే, గుడ్ మార్నింగ్ బ్రో. హాయ్. ఇప్పుడే అయితే అన్న వచ్చిండు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం గచ్చిబౌలికి జర్నీ. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఫోన్ చేయాలి, నైట్ ఫోన్ చేసినా బయలుదేరుతున్నాం. సో గాయస్, ప్రస్తుతం అయితే బాచుపల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ అనమాట ఎయిర్పోర్ట్ దాకా. సీ యూ ఆన్ ఎయిర్పోర్ట్. వీడియో అయితే కొంచెం క్లారిటీ ఉండదు, కొంచెం కార్లో కదా, బయటకు వెళ్ళిన తర్వాత నీట్గా వస్తాయి. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఓకే, అడ్జస్ట్ చేసుకుంటాం. డన్ బ్రో, డన్. ఏంది బ్రైట్నెస్? అసలు ఈ ట్రిప్లో ఎగ్జైట్మెంట్ ఉన్నంత అసలు నా లైఫ్లో అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. రాత్రి నుంచి నిద్ర పడతలేదు 2 రోజుల నుంచి అయితే. వారం నుంచి అయితే నార్మల్, కానీ 2 days నుంచి అయితే లిటరల్గా నిద్ర పోలేదు. ఇంత ఎగ్జైట్మెంట్ అయితే ఎప్పుడు లేదు బ్రో. చలో గాయస్, చిరాప్. నాకు ఇట్లనే కావాలి, నీట్గా ఉండాలి అంటే అవ్వదమ్మా. మాకు అలాంటి ఏం లేదు. చెప్పు, ఇక్కడికి వచ్చినాం మేము, ఇట్లా పోతున్నాం, రింగ్ రోడ్ ఎక్కుతున్నాం మేము. నువ్వు చెప్తున్నావుగా, నువ్వు చెప్పు. ఇంకా మళ్ళీ నేనేం చెప్పాను. ముందు కియా కార్ వస్తుంది, 2938 బండి పోతుంది. వాడిని క్రాస్ చేసి మేము ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కుతున్నాం మేము. ఫిట్ విత్ మను బ్రో. మను, సారీ. సో ఇప్పుడే కొండాపూర్ అయితే రీచ్ అయినాము. ఇంకా ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళి గచ్చిబౌలి నుంచి ఇక రింగ్ ఎక్కడమే, ఇక డైరెక్ట్ శంషాబాద్. రింగ్ ఎక్కి రింగ్ అని గిర్రం తిరగాలి. సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ రోడ్కి రీచ్ అయినాం. అండ్ మాతో పాటు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి మా తమ్ముడు అండ్ ఆడి ఫ్రెండ్ వచ్చారనమాట. చాలా డేస్ తర్వాత అయితే ఎయిర్పోర్ట్కి వచ్చిన నేను. అండ్ అట్లనే ఇది మాత్రం నా లైఫ్లో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. చాలా ఎగ్జైటింగ్ అవుతుంది.
సురేష్ సురేష్ అలా దిగాలని మాకు తెలియదు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మొత్తానికి ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అట్లనే ఎవరి సీట్లలో అయితే అడుగుతున్నాం. అండ్ ఫ్లైట్ అయితే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడైతే మనం ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఢిల్లీ రైల్వే స్టేషన్ కాదండి, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం మనం. ఓకే, ఎందుకంటే బైక్స్ అవి ట్రాన్స్పోర్ట్ చేసినాం కదా నిన్న, సో అవి కలెక్ట్ చేసుకున్నాము. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. వామ్మో, ఢిల్లీలో అయితే ట్రాఫిక్ ఘోరంగా ఉందయ్యా, మామూలుగా లేదు ట్రాఫిక్. మన హైదరాబాద్ కంటే ఘోరంగా ఉంది. ఇప్పటివరకు అన్ని వెహికల్స్ అన్నీ సేఫ్గానే వచ్చాయి, అన్నీ అన్ప్యాక్ అయిపోయింది అనమాట. సేఫ్గానే వచ్చాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నా బండికి ఒకదానికే వాడు పికాసో డ్రాయింగ్ చేసిండాడు. అటు రోడ్ పైకి తెస్తే బెస్ట్ ఏమో. సరే కానివ్వండి, ఏం చేద్దాం. ఓకేనా? ఓకే. హోటల్ వచ్చేసి హోటల్ రాయల్ ప్యాలెస్, హోటల్ రాయల్ ఎంపైర్, నాట్ ప్యాలెస్. అంబియన్స్ అయితే బాగుంది, నీట్గా. సో అందరం ఇక్కడే సెట్ అయినాం అనమాట. 8 మెంబర్స్కి 4 రూమ్స్ తీసుకున్నాం. ఈచ్ రూమ్ వచ్చేసి
1500. ఇది మా రూమ్ పరిస్థితి. ఎట్లుందో చూడండి ఒకసారి. ఎక్కడో పడేసినాం. వీడు సంతోష్ ముఖంలో సంతోషమే లేదు. ఇది ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి మొత్తం. ఇక ఇంత గందరగోళం అవుతుంది. ఎవరా రై? ఏ గుండు, అరగుండు. సో లగేజ్ అంతా అయితే ప్యాక్ చేస్తున్నాం. బండ్లన్నీ రెడీ అయిపోయినాయి మ్యాక్సిమం. సురేష్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో ఈ బైక్ వచ్చేసి రాజాది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనది, ఇది కూడా రెడీ అయిపోయింది మొత్తం. అండ్ ఇది వచ్చేసి జయచంద్ర బ్రోది ప్యాక్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి శివది అండ్ మణిగాడిది. టోటల్గా అయితే బైక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. చండీగఢ్లో ఉన్నాం మనం. చండీగఢ్ నుంచి ఇప్పుడు శ్రీనగర్ దగ్గర ఒక 600 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈరోజు నైట్ వరకు అయితే రీచ్ అయిపోవాలి. అక్కడ రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. సో ఇది మన టైం టేబుల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ కోసం ఆపినాము. టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. సో షాహీ భోజనాలయ అనే దగ్గర అయితే ఆగినాం మనం, పఠాన్కోట్ దగ్గర. సో ఫుల్ ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. చలో. తిన్నాక తిందాం. సో నేనైతే ఇప్పుడు వచ్చిన. అన్న వాళ్ళు ముందు వచ్చేసి ఆర్డర్ అయితే తెచ్చేసి ఆల్మోస్ట్ తినడం కూడా అయిపోయింది. వీడియో రా కాదురా. నేను అండ్ సంతో వచ్చేసి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాం. ఏం రోటీరా? బటర్ తందూరి రోటీ అండ్ పన్నీర్ ఇద్దరం ఆర్డర్ ఇచ్చినాం. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. కార్నరింగ్లో కార్నరింగ్ అయిపోతుంది ఇద్దాం అదే కానీ
ఇక్కడైతే క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనరీ ఉంది. అండ్ అట్లానే వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. రైడ్ చేస్తుంటే ఇట్లా ఎండలాగా కూడా ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ టనల్ వచ్చింది, చాలా చిన్నది ఇది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. యాక్చువల్గా మేము దీని మీద నుంచి వెళ్తామేమో అని అనుకున్నాము, కానీ అది జరగలేదు. దాని పక్కన నుంచి ఇంకో రోడ్డు ఉంది మనకు అటు సైడ్ వెళ్ళడానికి. సో చాలా పెద్దది, అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. చూడండి ఒకసారి దీని పిల్లర్స్ ఎట్లున్నాయో, చాలా మంచిగా అనిపించింది ఇది. యాక్చువల్ అది ట్రైన్ ట్రాక్ అనుకుంటా. ఇందాక మనకు ఒక చిన్న టనల్ వెళ్ళిపోయింది కదా. సో ఆ టనల్ వెళ్ళిపోయిన తర్వాత ఇది మనకి సెకండ్ టనల్ అనమాట. ఇది మాత్రం చాలా పెద్దదే. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది.